సనాతన ధర్మం అంటే భార్య చచ్చిపోతే భర్త చనిపోతే భార్యను తగలెట్టేయాలి, భార్య భర్త కాల్చినా కొట్టినా తిట్టినా పడి ఉండాలి. అది సనాతన ధర్మం. అది అటువంటి ధర్మం మనల్ని వెనక్కి తీసుకెళ్ళిపోతుంది. అటువంటి ధర్మాన్ని నువ్వు సమర్థిస్తున్నావు కాబట్టి దాన్ని నేను వ్యతిరేకిస్తున్నాను. సనాతన ధర్మాన్ని ఎవడు సమర్థించినా అరెస్ట్ చేయండి, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారితో సహా అని. ఏమయ్యా పిచ్చినారాయణ, నీ పేరుకి అర్థం తెలుసా? నీ పేరు సాక్షాత్తు విష్ణుమూర్తి పేరు. నారాయణ అంటే జలంలో నివసించే దేవుడని. సో నువ్వు విష్ణుమూర్తి పేరు పెట్టుకొని నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడతావా? సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్తావా? అసలు సనాతనానికి పురాతనానికి తేడా తెలుసా నీకు? సనాతనం అంటే సదైవ్ నిత్య నూతన, ఎప్పుడు నిత్యం నూతనంగా ఉన్నదాన్నే సనాతన ధర్మం అంటారు. అదొక జీవన విధానం, హిందూ ధర్మం. సో ఆ హిందూ ధర్మాన్ని వదిలేసి నువ్వు పురాతనంగా ఏదో ఒక మూఢాచారాన్ని పట్టుకొని ఆ మూఢాచారాన్ని తీసుకొచ్చి హిందూ ధర్మం అనడం నీ అవివేకం, మూర్ఖత్వం. పైపొచ్చి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావు ఎవరైనా హిందూ ధర్మం గురించి మాట్లాడితే అరెస్ట్ చేయమని. అసలు నిన్ను ఈ దేశం నుంచే బహిష్కరించాలి, ఆంధ్రప్రదేశ్ నుంచి కాదు. అంటే ఎంత దౌర్జన్యమైన స్టేట్మెంట్ ఇచ్చావంటే ఈరోజు నిజంగా పెద్దలంటే నాకు గౌరవం ఉన్నా కూడా తిట్టాలనిపిస్తుంది ఈరోజు మిమ్మల్ని. ఏంటంటే మీరు పిల్లలకి ఇచ్చే భవిష్యత్ తరాలకు ఇచ్చేది సతీ సాగమనం ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది? అది హిందూ ధర్మమా? ఎవడు చెప్పాడు మీకు హిందూ ధర్మం అని? ఎవరైనా భార్య భర్తను విడలేక, భర్త చనిపోయిన తర్వాత ఉండలేక చనిపోతానన్నప్పుడు కొంతమందిని పర్మిట్ చేశారు. అది అంతే తప్ప అది ధర్మం కాదు, ఆచారం కాదు. అలాగే భార్యను కొట్టమని తిట్టమని హిందూ ధర్మంలో లేదు. భార్యను గౌరవించమని పూజించమని ఉంది. సో కాబట్టి భార్యని గౌరవించినోడు అసలు హిందువే కాదు. కాబట్టి నువ్వు ఇటువంటి పిచ్చి పిచ్చి ప్రలాపనలన్నీ పేలి మీ తాలూకా మైలేజ్ గురించో ప్రచారం గురించో నువ్వు ఇలా మాట్లాడడం బాగాలేదు. మర్యాదగా ఈ మాటలను వాపసు తీసుకోండి. లేకపోతే డెఫినెట్గా మిమ్మల్ని ఏ రకంగా ఎక్కడ కనబడినా సరే నారాయణ పేరు మార్చేసుకో. నారాయణ పేరు తీసేసి ఏ రాక్షసుడి పేరో పెట్టుకో నువ్వు, అంతే తప్ప నారాయణ అని పేరు పెట్టగా. నీ నారాయణ అని పేరు పెట్టుకొని హిందూ మతాన్ని వ్యతిరేకిస్తాను, రాకపోతే హిందూ మతం పేరు చెప్తే, సనాతన ధర్మం పేరు చెప్తే గొడవ పెడతాను అని చెప్పేసి అలా మాట్లాడడం తప్పు. కాబట్టి నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి మాట్లాడారు, సతీ సాగమనం గురించి కాదు. సతీ సాగమనం అనేది అసలు లేనే లేదు, ఇప్పుడు అంతమైపోయింది. కాబట్టి